హాయ్ బ్రో. ఆయన హాయ్. 'గుంటూరు కారం' ట్రైలర్. అన్న నిజం కరెక్ట్. నిన్న 9, 5 గంటలకు రిలీజ్ చేశారన్న. మార్నింగ్ నుంచి చాలా మంది సంధ్య థియేటర్ కాడ, మా త్రిబుల్ థియేటర్ కాడ, ప్రసాద్ ఎంఎస్ కాడ చాలా మంది గొడవలు ఇస్తారు. థియేటర్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఆ భయంతోనే నిజంగా సినిమా టీం వాళ్ళు ట్విట్టర్లో మెసేజ్ చేస్తారు 9 o'clock రిలీజ్ చేస్తామని. కరెక్ట్ నిజంగా అంత లేటెస్ట్గా వచ్చిందని ఫీలింగ్ వచ్చింది. ప్రతి సెకండ్ ఇప్పుడు చూసుకున్నా చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. 30 million వ్యూస్ వచ్చినాయి ఈ సినిమా. చాలా గ్రేట్ అనిపించింది. ప్రతి షాట్ కూడా చాలా బాగా అనిపించింది. మీరు చూసుకున్న స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సో మన కొత్త లుక్లో కనిపించాడు మహేష్ బాబు. సో ఇంకొక నాకు సినిమా అడ్వాంటేజ్ ఏంటంటే త్రివిక్రమ్ డైరెక్షన్, సో మహేష్ బాబు ఉన్నాడు, శ్రీలీల ఉంది, రమ్యకృష్ణ ఉంది, జయపద్ బాబు ఉన్నాడు. సో నిజంగా వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటారన్న. సో ఈ సినిమా తర్వాత మన మహేష్ బాబు రాజమౌళి చేతికి వెళ్ళిపోతాడు. రాజమౌళి చేతికి వెళ్ళిపోతే ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. సో నిజంగా ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మన మహేష్ బాబు 3 సంవత్సరాలు దొరకడు కాబట్టి సో ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తారు, కసితో వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా 100% బ్లాస్ట్ అవుతుంది. నువ్వు అవునన్న కాదు సినిమా స్టోరీ ఉంటే మాత్రం 100% హిట్ కొడతా అనుకుంటున్నా. మీరు చూడండి అన్న సినిమా గురించి వస్తే చెప్తున్నా. సో ఒక షాట్ ఉంటుంది అన్న, 3-4 గాలి తేలుతుంటారు, వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఫైట్ సీన్ ఎంత బాగా అనిపించింది నిజంగా. మహేష్ బాబు ఎలివేషన్స్ ఉంటే ఏదో పకడ్బందీకి ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ అన్న అప్పుడు స్టైల్ ఉంటుంది, ఇట్లా బీడీని ఎగిరేసి తాగుతుండడం అది బాగుంటుంది. ఈసారి మన మహేష్ బాబు కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. లైక్ భూమి ఇట్లా వాడేసి తాగుతుంటే చాలా బాగా అనిపించింది అన్న. లైక్ చాలా ప్రతి షాట్ కూడా చాలా క్రియేటివ్ ఉంది. ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా అనిపించింది. తమన్ అయితే ప్రతి గుండ్ర దుమ్మ చాలా బీజం ఆడి చాలా బాగా అనిపించింది అన్న. సో లేదంటే నాకు అనిపించింది అన్న ఇది ఒక పొలిటికల్ విత్ ఫ్యామిలీ జోనర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసారన్న ఏ సినిమా కూడా త్రివిక్రమ్ తన వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఈ సినిమాలో త్రివిక్రమ్ చిన్న వాయిస్ అందించాడు అనమాట. స్టార్టింగ్ లో వాయిస్ ఓవర్ అందించాడు, చాలా బాగా అనిపించింది. అంటే మీ సొంత కొడుకుని ఎందుకు ఒక అనాథగా పెంచారని డైలాగ్ వాడడం. ఇంకోటి ఏంటంటే ఒక డైలాగ్ వాడుతున్నా, కారం మన గుంటూరు అనే కారం అనేది చాలా గారభంగా ఉంటాయి కానీ తింటేనే కళ్ళక నీరు వస్తాయని. సో నిజంగా డైలాగ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు చాలా సినిమాలో ఎక్కడ చూడలేదు ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉండదు. సో అలా వకినపురం కానీ సన్న సత్యమూర్తి కానీ త్రివిక్రమ్ మార్క్ అనిపించింది అన్న. సో లాస్ట్ ఒక డైలాగ్ కొడతాడు మన మహేష్ బాబు, మా మమ్మీ నా చిన్న ఉన్నప్పుడు కొట్టుంటే బాగుండేది, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నన్ను ఇంత బాధ పెడతాను డైలాగ్ చాలా ఎమోషన్ కనెక్ట్ అయింది. చాలా నచ్చింది అని అందరికి చెప్పాలంటే. సో నేను చెప్తాను అన్న సినిమా కూడా ప్లేస్ అంటే అన్న డాన్స్ బాగా అనిపిస్తుంది. కుర్చీ మడత పెట్టే సాంగ్ కూడా చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. తన డాన్స్ కానీ తన లుక్స్ కానీ అది డైలాగ్ డెలివరీ కానీ సో చాలా బాగా పకడ్బందీ ప్లాన్ చేస్తాను అనిపించి 100% ఈ సినిమాతో ఈ సంగతిలో బిగ్గెస్ట్ మూవీ ఏదంటే 100% గుంటూరు కారం అని చెప్తే 100% మీరు చూసుకున్నా ఇప్పుడు వచ్చే సినిమా ఏ సినిమా ట్రైలర్ చూసుకుంటే ఈ సినిమాకి హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయి. సో ఇంకా 2-3 రోజులు సలార్ని బీట్ చేస్తా అనిపిస్తుంది. నాకు తెలిసి 100% సినిమాతో మహేష్ బాబు రేంజ్కి వెళ్తాను అనుకుంటున్నాను.